బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 గంటల పాటు వాడివేడిగా సాగిన విచారణలో కొన్ని కీలక అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. మరికొన్ని అంశాలపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వక్ఫ్ బిల్లుపై విచారణ చేపట్టింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాదాపు 73 వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. శతాబ్దాల నాటి ఆస్తులకు దస్తావేజులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది ధర్మాసనం. 14, 15 శతాబ్దాలకు చెందిన మసీదులకు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంటాయా అని నిలదీసింది. ఇప్పుడు పురాతన ఆస్తులను వక్ఫ్వి కావు అని చెబితే సమస్యలు రాకుండా ఉంటాయా, కొత్త ఇబ్బందులు వస్తాయి కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకానొక దశలో మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధపడగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. దీంతో తదుపరి విచారణను రేపటికి అంటే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మొదటి రోజు విచారణలో వక్ఫ్ ఆస్తుల డీనోటిఫై మీద ప్రధానంగా వాదనలు జరిగాయి. ఇదే అంశాన్ని చాలా గట్టిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారని పేర్కొంటూ చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీల్లేదన్నారు న్యాయమూర్తులు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని, వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందని అన్నారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేనని, హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని వాదించారు సాలిసిటర్ జనరల్. అలాగే వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతరులకు చోటు కల్పించేలా చట్ట సవరణ చేశారని కపిల్ సిబల్ చెప్పగా ధర్మాసనం మధ్యలో జోక్యం చేసుకుని హిందూ ఆలయ బోర్డుల్లో అన్యమతస్థులు ఉంటున్నారా అని ఆరా తీసింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్యమతస్థులకు చోటు ఇస్తున్నారా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు సీజేఐ కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ. ఇక వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. వక్ఫ్ చట్టంపై విచారణ విచారణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు బాధాకరం కలిగిస్తున్నాయని పేర్కొంది. చట్టంలోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. 2 వారాల్లోగా కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 100 ఏళ్ల నాటి పురాతన మసీదుల దస్తావేజులు ఎలా లభిస్తాయని ప్రశ్నించింది. నిబంధనలు మారితే ఇబ్బందులు తప్పవా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్టంపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. 2 గంటల పాటు ఈ అంశంపై హోరాహోరీవాదంగా సాగాయి. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 14, 15 శతాబ్దాలకు చెందిన మసీదులు ఇప్పుడు దస్తావేజులు ఉంటాయా అని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. మరి చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదన వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని, వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందని అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. జేపీసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామన్నారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమేనని, హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని వాదించారు. రైట్. థాంక్స్.